శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 30వ అధ్యాయం ప్రవచించుకుంటున్నామండి. ఇందులో రాస పంచాధ్యాయ చెప్పుకుంటున్నాం మనం. ఇక్కడ 29 నుంచి 33 అధ్యాయాల వరకు. అందులో 29వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికలతో సల్పినటువంటి లఘు రాస క్రీడని వర్ణించారు. ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి 30వ అధ్యాయంలో గోపికలతో రాసక్రీడ చేస్తూనే స్వామివారు ఒక్కసారిగా అదృశ్యమైపోయారు. ఎందుకంటే ఆ గోపికలకు ఉన్నటువంటి ఒక చిన్న దోషాన్ని, ఆ గర్వాన్ని తొలగించి వారిని అనుగ్రహింప చేయడం కోసం అని చెప్పేసి స్వామివారు అక్కడ అదృశ్యమైపోయారు. అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్ముని వెతుకుతూ గోపికలందరూ కూడా చెట్లని, చేమల్ని, లతల్ని, పక్షుల్ని, జంతువుల్ని వీటినన్నిటిని కూడా అన్వేషిస్తూ అడుగుతూ ఆ కృష్ణ పరమాత్ముడు ఇక్కడ ఏమన్నా వచ్చాడా, ఇటుగా ఏమన్నా వచ్చాడా అని చెప్పి అడుగుతూ వెళ్ళటం అనేటువంటి ఈ అధ్యాయంలో వర్ణించారు. నేటి ప్రవచనంలో కూడా వృక్షాలని, జంతు పశుపక్షాదుల్ని కూడా అడిగిన తర్వాత శ్రీకృష్ణుడు బాల్యంలో జరిపినటువంటి ఇప్పటి వరకు జరిపినటువంటి ఏ లీలలైతే ఉన్నాయో ఆ లీలల్ని గోపికలందరూ కూడా వారు ఆ కృష్ణుడి యొక్క పాత్రను ధరించో, లేకపోతే అక్కడ వేరే శకటాసురుడు, లేకపోతే పూతన మొదలైనటువంటి పాత్రలుగా ధరిస్తూ స్వామివారి యొక్క ఆరాధనలోనే గడిపారు. అంతేగాని విస్మరించారు. స్వామిని అనుకరిస్తూనే వారి యొక్క బుద్ధిలో ఆ స్వామికి సంబంధించినటువంటి లీలల్ని గానం చేసుకుంటూ నటిస్తూ ఆ స్వామితోనే ఉన్నట్టుగా మనకి అర్థమవుతూ ఉంటుంది. ఆ చర్యలు ఎలా ఉన్నాయనేది శ్లోకాలలో మనం తెలుసుకుందాం. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ 30వ అధ్యాయంలో మనం 12 శ్లోకాల వరకు ప్రవచించుకున్నాం. ఈ శ్లోకాలన్నిటిలో కూడా వాళ్ళు రకరకాలైనటువంటి మహావృక్షాలని ప్రశ్నించారు. మలయలారా, జాజుల్లారా, లేకపోతే వనస్పతులు మహావృక్షాలైనటువంటి మర్రి, జూవి ఇటువంటి వృక్షాలన్నీ కూడా శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నారు, మీరేమన్నా చూసారా అని అడిగారు. ఆ తర్వాత లేళ్లను అడిగారు. ఆ తర్వాత తులసి వృక్షాలను అడిగారు. ఆ తర్వాత భూదేవిని కూడా అడిగారు. కిటియై కౌగిట చేర్చను వటుడై వర్ధిల్లి కొలిచే వడి కృష్ణుండై. ఆ భూమాత ఏం తపస్సు చేసిందో అనుకుంటూ కిటియై కౌగిట చేర్చున ఆ వరాహ అవతారంలో నిన్ను అలా ఆలింగనం చేసుకున్నాడమ్మా భూమాత. వటుడై వర్ధిల్లి కొలిచే వడి కృష్ణుండై. వామనావతారంగా వటుడిగా వచ్చి మొత్తం ఒక పాదంతో నిన్నంతా కొలిచేశాడు. ఇటపద చిహ్నములిడే. ఇప్పుడు ఈ అవతారంలో ఏమన్నా ఈ భూమి మీద ఆ బుల్లి అడుగులేసుకుంటూ మొత్తం భూమండలం అంతా కూడా పావనం చేసి పారేశాడు, నిన్ను పావనం చేశాడు. ఇటపద చిహ్నములిడే క్రిందటి పామున నేమి నోచితమ్మ ధరిత్రి. ఏం నోము నోచావో, ఏం వ్రతం చేశావో, ఏం తపస్సు చేశావో ధరిత్రి అంటూ ఆ భూమాతను కూడా ప్రశ్నించి అట్లాంటి శ్రీకృష్ణుని యొక్క ఆనవాళ్ళు నువ్వు చెప్పమ్మా అంటూ వేడుకుంటూ రకరకాలుగా అనేకమైనటువంటి వృక్షాలను కూడా అడగటం జరిగింది. అలాగే పృచ్ఛతే మాలతా బాహూనాస్నప్యాశ్లిష్టా వనస్పతేః నూనం తత్కరజ స్పృష్టా బిభ్రత్యుత్పుల్లకాన్యః ఉత్పులకాన్యః. ఉత్పులకము అనే పదానికి అర్థం ఏంటంటే పులకింత. తప్పకుండా ఈ లతని చూస్తే ఏదో పులకించినటువంటి భావం కలుగుతుంది. ఈ లతలేమన్నా శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క స్పర్శకేమన్నా ఆ అదృష్ట భాగ్యానికి నోచుకున్నాయేమో, తప్పకుండా నోచుకుని ఉంటాయి అని చెప్పి పృచ్ఛతి ఇమా లతా. కాబట్టి ఈ లతలను అడగండి అంటూ ఒక గోపిక చెప్తుంది.
పృచ్ఛతే మాలతా బాహూనప్యాశ్లిష్టా వనస్పతేః నూనం తత్కరజ స్పృష్టా బిభ్రత్యుత్పులకాన్యః ఉత్పులకాన్యః అని ఇమాలతా పృచ్ఛ పృచ్ఛ పృచ్ఛత అని ఉండాలి. ఇక్కడ పెడితే పృచ్ఛత ఇమాలతా, పృచ్ఛత పృచ్ఛత అడగండి అడగండి, ఈ లతలను అడగండి. పృచ్ఛతే మాలత బాహూనప్యాశ్లిష్టా వనస్పతి. ఎందుకంటే అక్కడ మహావృక్షాలు ఉన్నాయి, వనస్పతులు ఉన్నాయి, పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి. ఆ చెట్లని ఆలింగనం చేసుకుని అలా పాక్కుంటూ వెళ్ళిపోతున్నాయి ఈ తీగలు. రకరకాలైనటువంటి తీగలు ఉన్నాయి అక్కడ. ఆ మల్లి తీగలు, జాజి తీగలు. బాహూనప్యాశ్లిష్ట, ఆశ్లిష్టం అంటే ఆలింగనం చేసుకునే మరి ఎలా ఉందా అంటే నాయకుడిని నాయిక ఆలింగనం చేసుకున్నట్టుగా అలా పాకుతూ వెళ్ళిపోతున్నాయి ఆ తీగలన్నీ కూడా. పైగా ఆ తీగలకి చక్కగా మొగ్గలు కూడా ఉన్నాయి, పులకించినట్టుగా ఉన్నాయి. ఆ మొగ్గలు ఎట్లా ఉన్నాయంటే పులకిస్తే, ఆ గాత్రం పులకిస్తే ఎలా అయితే మనకి రోమాంచాలు కలుగుతాయో అట్లా రోమాంచాలుగా ఆ మొగ్గల యొక్క స్పర్శ కలుగుతుంది. ఎట్లా ఉంటుంది ఆ మొగ్గల యొక్క విధానం అంటే పరమాత్ముని యొక్క కరస్పర్శకి నోచుకున్నప్పుడు మాత్రమే కలుగుతుంది ఈ యొక్క పులకిత గాత్రం అనేది. నూనం, నూనం అంటే తప్పకుండా, షూర్లీ. నూనం తత్ కరజ స్పృష్ట, తత్ కరజ, తత్ అనే పదానికి అర్థం అక్కడ బ్రహ్మవాచకం. తత్ ఆ పరమాత్ముడు, ఆ పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క కరజ, కరము అంటే చెయ్యి, కరజము అంటే గోళ్ళు, చేతి నుండి ఉద్భవించి పెరుగుతూ వృద్ధి చెందేవి ఏమిటంటే నఖములు. ఖచ్చితంగా స్వామివారి యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క నఖ స్పృష్ట, ఆ నఖముల యొక్క స్పర్శకి తప్పకుండా వెళ్తూ వెళ్తూ ఆ పువ్వుని అలా స్పృశించి వాటిని అనుగ్రహించి ఉంటాడు. అందుకే అంత పులకరించిపోయి ఆ మొగ్గలు వేస్తున్నాయి. బిభ్రత్ ఉత్పులకాన్యహో, బిభ్రత్యుత్పులకాన్యహో. ఎందుకంటే బిభ్రతి అంటే ధరించుట అన్నట్టు. ఉత్పులకాని అహో బిభ్రతి, అహో ఏం ధరిస్తున్నాయి ఇవి ఉత్పులకాలు. ఆ రోమాంచాలు వచ్చినట్టుగా మన శరీరానికి ఆ పులకింత, ఆ మొగ్గల యొక్క పులకింత చూడండి ఒక్కసారి ఎలా ఉంది. కాబట్టి ఆ పులకింత ధరిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా కృష్ణ పరమాత్ముడు అనుగ్రహించి ఉంటాడు. కాబట్టి వీటిని అడుగుదాం, ఈ లతలను అడుగుదామే అని చెప్పి ఒక గోపిక అందుక. ఈ విధంగా ఒక పిచ్చి పట్టినటువంటి వారి వలె, అంటే ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు అనే విచక్షణా జ్ఞానం కూడా కోల్పోయి ప్రవర్తించారు ఇక్కడ గోపికలని చెప్తూ, ఇత్యున్మత్తవచో గోప్యః కృష్ణాన్వేషణ కాతరాః లీలా భగవతస్తాస్తాయనుచక్రుస్తదాత్మికాః. అనుచక్రుః అంటే అనుసరించుట, తదా ఆత్మికా ఆత్మికా, ఆ పరమాత్ముణ్ణి ఆత్మలో కలిగినటువంటి ఈ గోపికలందరూ కూడా తదా ఆత్మికా, ఇంకా వేరే ఆత్మస్వరూపం, ఆ వేరే ధ్యాస వేరే ఆలోచన పాపం లేనే లేవు ఎట్టి పరిస్థితులు. ఆ పరమాత్ముని యందే మనసు లగ్నం చేసినటువంటి ఈ గోపికలు గోప్యః ఇత్తి ఉన్మత్తవచో, ఉన్మత్తవచః ఉన్మాదం, ప్రేమోన్మాదంలో ఈ విధంగా విరహ వేదన అనుభవిస్తూ కృష్ణ అన్వేషణ కాతరాః, శ్రీకృష్ణ పరమాత్ముని అన్వేషించి అన్వేషించి వెతికి 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 అలిసిపోయి, కాతరాః శ్రమ పడిపోయి అలిసిపోయి, లీలా భగవతస్తాస్తాః భగవంతుడు సల్పినటువంటి ఏ ఏ లీలలైతే ఉన్నాయో, ఏ ఏ లీలా విశేషాలైతే ఉన్నాయో ఆ లీలా విశేషాలని అనుచక్రుహు, ఇక వీళ్ళు ఆ పాత్రని ధరిస్తూ స్వామివారిని అనుసరిస్తున్నారు, స్వామివారి ధ్యాసలో మునిగిపోయారు. వాటిలో భాగంగా పూతనా సంహారము, శకటాసుర సంహారాన్ని 15వ శ్లోకంలో వాళ్ళు నటించి పాత్రలుగా పోషించి చూపిస్తున్నారు మిగతా వారు. కస్యాశ్చిత్ పూతనాయంత్యాః కృష్ణాయంత్య పిబస్తనం పిబస్తనం. కస్యాశ్చిత్ పూతనాయంత్యాః, ఒక గోపిక పూతనలాగా అలా ఉంటే, పూతన ఆకారంతో జుట్టు విరబోసేసుకుని ఒక్కసారిగా అలా ఏదో కృష్ణ పరమాత్ముడికి రోజుల పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆ మారువేషం వేసుకుని సుందరిమణిలాగా వచ్చి, సుందరిమణిలాగానే వచ్చింది అక్కడ. ఆ తర్వాత చనిపోయేటప్పుడు రాక్షసి వేషంలో మరణించింది. కాబట్టి ఇక్కడ గోపిక చక్కగా పూతన అని చెప్పన్నట్టుగా ఓ పిల్లవాడిని ఎత్తుకున్నట్టుగా ఏదో నటిస్తున్నట్టు, ఇంకో గోపిక నిజంగానే చిన్న కృష్ణుడు అన్నట్టుగా ఆ ఒళ్ళో పడుకోవటం, ఆ గోపిక ఒళ్ళో పడుకోవటం. కృష్ణాయంచ బిభత్సనం,
ఆ పాలు తాగుతూ ఆ పిల్లవాడు కాస్త ఈ పోతనని ఏ విధంగా సంహరించేశాడో ఆ విధమైనటువంటిదంతా కూడా కృత్యాన్ని వాళ్ళు కళ్ళకు కట్టినట్టు చూపిస్తే నేను కృష్ణుణ్ణి, నేను పోతన్ని అంటూ మిగతా వాళ్ళందరినీ కూడా ఆ లీలల్లో తన్మయం అయ్యేట్టు చేస్తున్నారు. ఇంకొకటి తోకాయత్వారుదత్యన్యా పదాహన్ శకటాయతి. పదా పదా ప్లస్ అహన్ శకటాయతి, పాదాలతో తన్ని శకటాసురుని సంహరించినటువంటి ఘట్టాన్ని గుర్తు చేశారు. ఎప్పుడు? తోకాయత్వ. తోక అంటే చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, పసిపిల్లవాడిగా ఉన్నప్పుడే స్వామి తన యొక్క ఆ పద్మము వంటి పాదము యొక్క అంగుష్ట భాగం యొక్క అగ్రభాగంతో ఆ శకటముని ఒక్కసారిగా అలా పైకి తంతే అది కాస్త పైకి వెళ్ళి ఛిద్రమైపోయి అసురుడిగా సంహరింపబడ్డాడు. ఒక గోపిక చిన్నపిల్ల శ్రీకృష్ణ రూపం, చిన్న శ్రీకృష్ణ రూపాన్ని ధరించినట్టుగా రుదత్యన్యా, రుదతి అంటే ఏడుస్తున్నట్టుగా నడుస్తూ ఆ కాళ్ళు అటు ఇటు ఇటు అటు చిందిలేస్తూ ఆ కాలుతో శకటాసురుని సంహరించినటువంటి ఘట్టాన్ని ప్రదర్శించింది ఇంకో గోపిక. పదాహన్ శకటాయతి దైత్యాయత్వా జహారాణ్యాం ఏకా కృష్ణార్భవ భావనాం రింగయామాస కాప్యంఘ్రీ కర్షంతి మోఘనిస్వనైః. దైత్యాయిత జహారాణ్యా, అక్కడి నుంచి దైత్యాయిత్వ జహార అన్యాం ఏకాం కృష్ణ అర్భభావన అని చెప్పి చెప్తున్నారు అక్కడ ఇక శకటాసురుని, అంతేకాకుండా తృణావర్తుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా వచ్చారు ఆ తర్వాత. వాళ్ళకి సంబంధించినటువంటి కూడా చెప్తారు. ఒక సుడిగాలి లాగా దైత్యాయిత్వ జహార అన్యాం ఏకాం, నేను సుడిగాలి రూపంలో వస్తున్నటువంటి తృణావర్తుడిని నేనే అంటూ ఇంకో బాగా కాస్త దృఢగాయం కలిగినటువంటి గోపి కాస్త సన్నగా ఉన్నటువంటి గోపికని ఎత్తుకుని నేను తీసుకువెళ్ళిపోతున్నా ఈ కృష్ణుని, ఇదిగో కృష్ణుడు, ఈ కృష్ణుని తీసుకువెళ్ళిపోతున్నా అంటూ అలా ఎత్తుకుని తీసుకువెళ్ళిపోతున్నట్టుగా కృష్ణ అర్భభావన. కృష్ణ అర్భభావన అంటే బాలకృష్ణుని తీసుకువెళ్తున్నటువంటి, అర్భకుడు అంటే పిల్లవాడు, ఆ బాలకృష్ణుని ఎత్తుకుని తీసుకువెళ్ళిపోతున్నటువంటి ఆ తృణావర్తుని సుడిగాలి రూపంలో వచ్చి తృణావర్తుని తీసుకువెళ్ళిపోయినటువంటి ఘట్టాన్ని ప్రదర్శించారు ఇంకొకసారి. రింగయామాస కాప్యంఘ్రీ కర్షంతి మోఘ నిస్వనైః. రింగయామాస అంటే అటు ఇటు తిరగడం, కాపి అంఘ్రి పాదాలతో మోకాళ్ళ మీద అటు ఇటు, దిగో నేను కృష్ణుని అని చెప్పడం, మోకాళ్ళ మీద అటు ఇటు పాకుతున్నట్టుగా అలా పాకుతూ ఉంటే కర్షంతి ఘోష నిస్వనైః. ఆ గోపిక మోకాళ్ళ మీద అటు ఇటు పాకుతూ ఉంటే ఆమె కాలి అందెలు ఏవైతే ఉన్నాయో అందెలు నిస్వనైః గల్లు గల్లు మన చక్కగా మోగుతూ ఉంటే అందంగా ఆనాడి శ్రీకృష్ణుని గుర్తు చేసుకున్నారు గోపికలందరూ, ఆ గోపకాంతలందరూ కూడా. అంటే సమయాన్ని భగవత్స్మరణతో ఏ విధంగా ఎన్ని రకాలుగా వాళ్ళు చక్కగా సద్వినియోగం చేయవచ్చో ఆ విధంగా చేస్తున్నారు. అన్వేషించారు, అడిగారు, ఆ తర్వాత ఇంకా ఏమి చేయలేక కృష్ణుని యొక్క ఆ అన్వేషణలో చివరికి ఆ స్మరణలో లీలలన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఇది ఒక రకమైనటువంటి భక్తి. కృష్ణ రామాయితే ద్వేతు గోపాయంత్యశ్చ కాశ్చన వత్సాయంతీం హంతి చాన్యా తత్రైకాతు బకాయతి. ఒకడు వత్సాసుడు, ఇంకొకరు బకాసుడిగా గోపకాంతులు ఉంటే ఇంకో ఇద్దరు గోపకాంతులు శ్రీకృష్ణుడి వేషం వేసుకున్నట్టుగా నటిస్తూ బలరామకృష్ణుడిగా, ఎందుకంటే బకాసురుని కృష్ణుడు సంహరిస్తే వత్సాసురుని రాముడు సంహరించేశాడు. కృష్ణ రామాయితే ద్వేతు బలరామకృష్ణుడిగా ఇద్దరు గోపకాంతలు వేషం వేసుకున్నట్టుగా ఉంది. వత్సాయంతి హంతి, ఇదిగో వత్సాసురుని సంహరించేస్తున్నానన్నట్టుగా అట్లా నటించారు. అన్యా తత్రైకాతు బకాయతి, ఇంకొక గోపకాంత ఏమన్నా నేను బకాసురుని, ఇదిగో కృష్ణుడు అని చెప్పన్నట్టు కృష్ణుడు వచ్చి బకాసురుని సంహరించేస్తున్నట్టుగా నటించారు. ఆ విధమైనటువంటి లీలల్లో స్వామి యొక్క భక్తి పారవశ్యంతో వాళ్ళందరూ చక్కగా గడుపుతున్నారు అక్కడ. ఈ విధంగా అంతకుముందు ఒకసారిగా ఆయన లీలలన్నీ ఒకసారి మనకంతా పునశ్చరణ చేశారు భాగవతంలో. మళ్ళీ ఇక్కడ కూడా ఈ గోపకాంతలు స్వామి యొక్క లీలల్ని పునశ్చరణ చేసుకుంటూ పునరుక్తి చేసుకుంటూ గడుపుతున్నారు.
ఇంకొంతమంది ఆహూయ దూరగా యద్వత్ కృష్ణస్తమనుకుర్వతీం వేణుం క్వణంతీం క్రీడంతీమన్యాస్యం సంతి సాధ్వితి. ఆహూయ దూరగా యద్వత్ కృష్ణస్తమనుకుర్వతీం. శ్రీకృష్ణుడు దూరంగా ఉన్నటువంటి ధేనువులని, ఆవులనన్నీ కూడా ఒక్కసారి పిలిచాడు. పేరు పెట్టింది. ఆ పేర్లు పెట్టి పిలవంగానే ఆ ధేనువులన్నీ ఎంత ఉత్సాహంగా వచ్చాయో అవన్నీ గుర్తు చేసుకుని వాళ్ళు ఆహూయ దూరగా, ఆహూయ అంటే ఆహ్వానం పలకడం. అంటే కొంతమంది గోపికలు ఏమన్నా దూడలుగా, కొంతమంది ఏమన్నా ఆవులుగా ఈ విధంగా నటిస్తున్నారు. కొంతమంది గోపకాంతలు కృష్ణుడిగా నటిస్తూ, కృష్ణుడిగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి పిలవంగానే ఆ ఆవులుగా నటిస్తున్నటువంటి గోపకాంతలందరూ పరుగు పరుగున అలా వచ్చేసి స్వామి దగ్గర చేర్చుకుని చుట్టూతా ఉన్నట్టుగా. ఇదంతా కూడా చక్కగా ఆ స్వామిని యొక్క స్ఫురణలో వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు. ఆహూయ దూరగా యద్వత్ కృష్ణస్తమ అనుకుర్వతి. అనుకుర్వతి అంటే కృష్ణుడిని అనుసరిస్తూ ఉంటే, ఇంకొంతమంది వేణుం క్వణంతీం, చక్కటి వేణునాదం చేస్తూ ఆయన ఒక స్టిల్ పెడతాడు చక్కగా. ఆ పాదానికి అటు పక్కన నుంచున్న పాదానికి ఒక పక్కన ఆ పక్కన పెట్టి ఇంకో పాదం పెట్టి కాస్త నడుము వంచి ఒక ఓరగా ఓ చూపు చూస్తూ ఆ వేణునాదం వాయిస్తూ ఉంటే ఆ దివ్య సుందర విగ్రహాన్ని చూసి తరించి ఆనందంతో పరవశమైపోయేటువంటి గోపికాజనులు వేణుం క్వణంతి. ఆ విధంగా నుంచి ఓ గోపకాంత ఈ విధంగా మిగతా వాళ్ళని కాస్త ముగ్ధ మనోహరుని చేస్తుంది. వేణుం క్వణంతి క్రీడంతి మన్యా. ఇంకొంతమంది స్వామివారు ఆటలు ఏవైతే ఉన్నాయో ఆ ఆటలన్నీ కూడా ఆడుతూ అన్యా శంసంతి సాధ్వితి. ఈ విధంగా చేస్తున్నటువంటి లీలల్ని మిగతా గోపికలందరూ కూడా సాధ్వితి శంసంతి. సాధ్వితి అంటే సాధు సాధు సాధు, చాలా బాగుంది, చాలా బాగుంది, ఎంతో బాగుంది అని శంసంతి ప్రశంసంతి మెచ్చుకుంటూ ఉన్నారట. చాలా బాగుంది, చాలా బాగుంది, కృష్ణుడు చాలా బాగా చేశాడు అని చెప్పి మెచ్చుకుంటున్నారట ఆ పాత్రల్లో ఉన్నటువంటి గోపికామణుల్ని. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ నడకలు కస్యాంచిత్ స్వభుజం న్యస్య. గోపకాంతల మీద ఆ భుజం మీద చేయబెట్టుకుని నడిచినటువంటి సందర్భాలు గుర్తు చేసుకుని కస్యాంశ్చిత్ స్వభుజం న్యస్య చలం త్యాహాపరానను కృష్ణోహం పశ్యత గతిం లలితామితి తన్మనాః. అహం కృష్ణః పశ్యత రే పశ్యత, చూడండి ఇదిగో నేను కృష్ణుని, అహం కృష్ణ నేను కృష్ణుని చూడండి అంటూ కస్యాంశ్చిత్ స్వభుజం న్యస్య, తన యొక్క భుజాన్ని ఆ మరో గోపకాంత మీద పెట్టి నేను కృష్ణుని ఇదిగో గోపికతో వెళ్తున్నా అంటూ సుందరమైనటువంటి ఆయన యొక్క ఆ పదాల యొక్క తీరు, మందగమనము, మరొకసారి ఇంకా చెప్పాలంటే మత్త గజేంద్ర చరణములతో అలా నడక సాగించదు. ఆ గతి ఎలా ఉంటుందో మనం చెప్పుకున్నాం, సామజవర గమనాలు. అటువంటి గమనంతో ఆ మదించినటువంటి ఏనుగు మరొక ఆడ ఏనుగుతో కలిసి వెళ్తున్నట్టుగా కస్యాంచిత్ స్వభుజం న్యస్య చలంత్యాః అపరానను అపర అంటే మరొక స్త్రీతో కలిసి వెళ్తున్నట్టుగా అహం కృష్ణః పశ్యత, నేను కృష్ణుణ్ణి చూడండి అంటూ గతిం లలితామితి తన్మనాః, తన్మయ భావంతో ఆ కృష్ణుణ్ణే తన హృదయంలో నింపుకున్నటువంటి గోపికలు గతిం లలితామితి, ఆ నడిచేటువంటి తీరులో ఉన్నటువంటి సుందరమైనటువంటి ఆ తీరుని ప్రదర్శించారు వాళ్ళందరూ కూడా. అక్కడ ఆ నడకల సోయగాలు అవన్నీ చూడండి, ఎంత బాగా నడుస్తున్నాడు చూడండి, కృష్ణుడు చూడండి అని చెప్పన్నట్టుగా వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఇంకో గోపిక అయితే స్వయంగా ఇక్కడ గోవర్ధనగిరిని ఎత్తిన సన్నివేశంలో మొత్తం అందరూ చూశారు. యదువీరులందరూ ఉన్నారు, స్త్రీలందరూ ఉన్నారు, పిల్ల జల్ల అందరూ, పశు సంపద అంతా ఉంది. అప్పుడు ఏం పలికాడో ఆ మాటల్ని ఉచ్చరించింది అక్కడ. మా భైష్ట వాతవర్షాభ్యాం తత్రాణం విహితం మయా. సేమ్ కాపీ పేస్ట్. ఆ స్వామి అక్కడ ఏ పదమైతే వాడారో అదే శ్లోకం, అదే పదాలు వాడేసింది. మా భైష్ట వాతవర్షాభ్యాం మా భైష్ట, మా భయంకురు, మీరేం భయపడమాకండి. ఈ వస్తున్నటువంటి పెనుగాలులకి గాని వర్షానికి గాని మీరేం భయపడమాకండి, సంకోచించమాకండి. తత్రాణం విహితం మయా త్రాణం అంటే రక్షణ. వాటన్నిటి నుంచి రక్షణ నా చేత కల్పించబడుతుంది, నా చేత ఒక చక్కటి వ్యవస్థ చేయబడింది అంటూ ఏం చేయబడింది? గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్నాడు.
ఆ కుడి చేత్తో, ఆ పాదంతో, ఆ చేత్తో అరచేతి మీద ఆ పర్వతాన్ని ఎత్తి అలా 7 రోజులు ఉద్ధరణ చేశాడు. అయితే ఇక్కడ ఈ గోపిక అలా కృష్ణుడిలాగా నటిస్తూ ఇత్యుక్తైకేన హస్తేన ఇది ఉక్త్వా ఏకేన హస్తేన, ఈ విధంగా పలికి ఒక గోపిక తన హస్తంతో యతం నిదధేంబరం, అంబరము అంటే వస్త్రం, ఆవిడ యొక్క చీర కొంగుని అలా పైకెత్తి ఇలా పట్టుకుందిట. పట్టుకున్నప్పుడు ఆ చీర కాస్త ఇలా కింద ఇలా గొడుగులాగా ఉంటే అది పర్వతంలాగా కనిపించింది. యతంత్యున్నిదధేంబరం, అలా ప్రయత్నించి ఇదిగో గోవర్ధనగిరి ఎత్తేసాను, అందరూ ఇక్కడికి వచ్చేసేయండి, మీకోసం నేను ఒక వ్యవస్థ చేశాను, మీ రక్షణ కోసం నేనంతా సిద్ధం చేసి పెట్టాను, ఇక్కడికి వచ్చేసేయండి, మా భైష్ట వాతవర్షాభ్యాం అంటూ ఆ లీలని ప్రదర్శించింది అక్కడ. ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం. అలాగే ఇంకొకరు అక్కడి నుంచి కాళీయమర్దన సన్నివేశాన్ని చూపించారు. ఆరుహ్యైకా పదాక్రమ్య శిరస్యాః పరాం నృప దుష్టాహే గచ్చ జాతోహం ఖలానాం నను దండధృక్ నను దండధృక్, జాతోహం ఖలానాం నను దండధృక్, జాతః అహం, అహం జాతః, నేను జన్మించాను. ఏ కారణంతో నా జన్మ, శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క జన్మ ఏ కారణంతో జరిగింది అంటే ఖలానాం దండధృక్ ఏవ, దుష్ట సంహారం కోసమే. ఖలులు అంటే నీచులు, దుర్మార్గులు, వాళ్ళని దండించడం కోసమే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జన్మ అవతారం. ఆయన యొక్క అవతార ప్రాప్తి భూభారం తగ్గించాలి. తగ్గించాలంటే ఏం చేయాలంటే ఇదిగో ఈ దుర్మార్గులని శిక్షించాలి. కాబట్టి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే జాతః అహం, నేను జన్మించింది కేవలం దుష్ట సంహారం కోసమే అంటూ ఒక గోపిక కాళీయుడిగా నటిస్తున్నటువంటి మరో గోపిక యొక్క శిరస్సు పైన పాదం పెట్టింది. నేను కృష్ణుణ్ణి, దుష్ట సంహారం కోసమే నేను జీవించింది, నేను అవతరించింది దానికోసమే అంటూ ఆ కాళీయుడిగా ఆరుహ్య ఏకా పదా ఆక్రమ్య, ఒక పదంతో ఆక్రమించేసిందిట. ఎవరిని ఆక్రమించింది? శిరస్యాః అపరాం నృప, శిరస్యాః అపరాం నృప. అపరాం అంటే మరొక గోపకాంత. ఎవరా గోపకాంత అంటే కాళీయుడిగా వేషం వేసినట్టు, నేను కాళీయుణ్ణి అని చెప్పంటే ఈ కాళీయుడిగా ఉండటం, ఈవిడ పాదం పెట్టడం, మిగతా గోపికలందరూ కాళీయ పత్నుల్లాగా ఉండి స్వామిని వేడుకుంటున్నట్టుగా, స్తోత్రం చేస్తున్నట్టుగా, ఏం సన్నివేశం అద్భుతంగా. దుష్టా హే గచ్చ అంటూ పైగా ఓ డైలాగు, హే దుష్ట గచ్చ గచ్చ, ఓరి దుర్మార్గుడా, మొత్తం ఈ కాళీయ జలములన్నీ కూడా, యమునా నది జలాలన్నీ కూడా కలుషితం చేసావు, దూషితం చేసావు, గచ్చ గచ్చ, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ లోకానికి వెళ్ళిపో అంటూ ఈ కృష్ణుడి రూపంలో ఉన్న గోపకాంత మరొక గోపకాంతని ఆదేశించినట్టుగా, ఆజ్ఞాపించినట్టుగా, పైగా కొటేషన్లో జాతోహం ఫలానాం నను దండధృక్ అని చెప్పారు. నా అవతార ప్రాప్తి కేవలం దుష్ట సంహారం కోసమే అంటూ హే నృప, ఓ పరీక్షిత్ మహారాజా అంటూ సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకి ఇదంతా కూడా వినిపిస్తున్నారు. తత్రైకోవాచ హే గోపా దావాగ్నిం పశ్యతోల్బణం చక్షుంష్యాస్వపి తత్వం వో, చక్షుంష్యాస్వపి తత్వం వో విధాస్యే క్షేమమంజస. దావాగ్నిపానం, ఆ సన్నివేశాన్ని కూడా ప్రదర్శించారు. అద్భుతమైనటువంటి ప్రదర్శన. తత్ర ఏకోవాచ, మనం చదువుకున్నప్పుడు స్కూళ్లలో, కాలేజీల్లో కూడా ఇట్లాంటి ఘట్టాలు ఏకాంకి నాటకాలలాగా ప్రదర్శించబడుతూనే ఉంటాయి. ఓ పాత్ర ఇవ్వటం, వాళ్ళని చక్కగా ప్రదర్శించండి అంటే చక్కగా వాళ్ళే సిద్ధమైపోతూ ఉంటారు. తత్రైకోవాచ, ఏకా ఉవాచ, ఇంకొక గోపకాంత ఈ విధంగా అంటుంది, హే గోపా, ఓ గోపాలకుల్లారా, దావాగ్నిం పశ్యతోల్బణం, దావాగ్ని వస్తున్నది అక్కడి నుంచి, పశ్యత దావాగ్నిం పశ్యత, దహించేస్తున్నది. కాబట్టి మీరందరూ ఏం చేస్తారు? చక్షుంష్యాస్వపిదత్వం, మీ చక్షువులు ఒక్కసారి కళ్ళు మూసుకోండి, మిమ్మల్ని ఇక్కడి నుంచి సంరక్షించి చక్కగా ఆ బృందావనంలో అక్కడికి తీసుకువెళ్తాను, మిమ్మల్ని అందరినీ రక్షిస్తాను అంటూ చక్షుంషి పిదధ్వం, పిదధ్వం అనే పదానికి అర్థం కళ్ళు మూసుకోండి, నేత్రములు మూసుకోండి ఒకసారి అంటూ వారి ఉన్న స్థానం నుంచి మళ్ళీ చక్కగా వారి యొక్క స్వగృహాల దగ్గరికి చేర్చేశాడు స్వామి. అట్లాంటి అద్భుతమైనటువంటి లీలని ప్రదర్శిస్తున్నారు ఇక్కడ గోపకాంతలు. విధాస్యే క్షేమమంజస, క్షేమం, మీ యొక్క క్షేమము
అంజసా క్షమం, ఇప్పుడే మీ క్షేమాన్ని, మీ రక్షణని నేను కల్పిస్తాను అంటూ కృష్ణావతారంలో ఉన్నటువంటి మరొక గోపిక ఈ విధంగా కలుపుతుంది. విధాస్యే క్షేమమంజస అంటూ అవలీలగా అతి సునాయాసంగా ఇప్పుడే మిమ్మల్ని అందరినీ రక్షించేస్తాను అని చెప్పేసి అంటూ మరొక లీలని కూడా ప్రదర్శిస్తున్నారు ఇక్కడ. ఏమిటంటే ఉలూక బంధనం. బద్ధాన్యయాస్రజా కాచిత్ తన్వీ తత్ర ఉలూఖలే బధ్నామి ఆండద్ధేత్తారం హయ్యంగవముషం త్వితి భీతా సుధృక్ విధాయాస్యం భేజే భీతి విడంబనం. భీతి విడంబనం మధ్యలో ఒక పాదాన్ని కలిపారు దీంతో. ఇది ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ గ్రంథము దక్షిణాది ప్రతుల్లో ఉండేటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా, ఈ శ్లోకాలు. ఏదైనా ఒక పాదం కలిపారు అంటే కదా ఇది దక్షిణాది ప్రతుల్లో ఉంటుంది. అలాగే ఉత్తరాది ప్రతులైనటువంటి గీతా ప్రెస్ మొదలైనటువంటి పుస్తకాల్లో ఈ పాదం ఉండదు. పైలైను కిందలైను ఉంది, ఈ పాదం ఉంది. దక్షిణాది ప్రతుల్లో ఉంది. దీని అర్థం ఏంటో కూడా మనం తెలుసుకుందాం. బద్ధ అన్యయాస్రజ, అన్యయ మరొక గోపకాంత చక్కటి పూలమాల ఒకటి తీసుకుని ఆ పూలమాలతో బాలకృష్ణుని బంధించినట్టుగా బంధించేసింది. ఇదిగో అల్లరి చేస్తున్నావు నువ్వు, కృష్ణ అల్లరి చేస్తున్నావు, నిన్ను బంధించేస్తాను చూడు అని చెప్పి రోటికి కట్టిన సన్నివేశం ఏదైతే ఉందో ఉలూకలే, ఉలూకల బంధనం, ఆ లీలని ప్రదర్శిస్తున్నారు. కాచిత్ తన్వి తత్ర, తన్వి అంటే సుందరమైనటువంటి స్త్రీ. ఒకానొక కాంత గోపకాంత కృష్ణుడిగాను, ఒకానొక గోపకాంత కృష్ణుని యొక్క తల్లి అయినటువంటి యశోదగాను ఇద్దరు కూడా నటిస్తున్నారు అక్కడ. కన్నయ్య నువ్వు అల్లరి చేస్తున్నావు, ఇదిగో నేను కట్టేస్తున్నా అని చెప్పి దేంతో కట్టేసిందిరా? తాడు కాదు, స్రజ పూలమాలతో. ఆ తల్లి ఇంకా కఠినాత్మురాలేమో, పాశం తీసుకుంది. వీళ్ళు ఎంత సున్నితమో చూసారా, పూలమాలతో కట్టేస్తుంది. బద్ధాన్యయా స్రజా కాచిత్ తన్వి తత్ర ఉలూఖలే, ఇదిగో ఉలూఖలాన్ని కట్టేస్తున్నా. ఎందుకంటే ఏం చేశాడు, దోషం ఏంటి, ఈయన చేసిన తప్పేంటి? బధ్నామి భాండ భేత్తారం హయ్యంగవముషం త్వితి. హయ్యంగవం పెరుగు, మీగడ, వెన్న మొదలైనటువంటివన్నీ కుండలు అక్కడ చక్కగా పెడితే పాలు దించడానికి లోపలికి వెళ్ళింది ఆ తల్లి. వచ్చేటప్పటికి వాటిని కాస్త వెన్నకుండ కాస్త భాండ భేత్తారం, ఆ భాండాన్ని కాస్త భేత్తారం పగలగొట్టి మొత్తం చేసి పారేశారు, ఛిద్రం చేసి పారేశారు. ఆ తల్లి యశోద లోపలికి వెళ్ళి పొంగుతున్నటువంటి పాలని ఆర్పి కుంపటి మీద నుంచి ఆ పాల గిన్నె కింద పెట్టి వచ్చే లోపల స్వామివారి యొక్క పోజు ఎలా ఉందంటే ఆ వెన్నని తీసుకెళ్లి కోతులకు పెడుతున్నాడు. భగ్నామి భాండ భేత్తారం హయ్యంగవముషం త్వితి. అలాంటి ఆ సన్నివేశం చూసేటప్పటికి ఇరుగు పొరుగు వాళ్ళు అప్పటికీ కంప్లైంట్ ఇచ్చారు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లన పాలు పెరుగు మన నీడమ్మ. అది స్వయంగా తన ఇంట్లో చూసేటప్పటికి ఇక వీడికి కోపం వచ్చేసింది, వెంటనే పట్టుకుంది. దాంతో భీతా సుదృక్పిధాయాస్యం భేజే భీతి విడంబనం, భేజే భేజే భీతి విడంబనం అంటూ అప్పటికి ఆ రెండో గోపిక భయపడుతున్నట్టుగా నటిస్తూ ఏదో కృష్ణుడి వేషంలో వేసినటువంటి ఆ గోపిక అమ్మమ్మ వద్దమ్మా కొట్టద్దమ్మా కొట్టద్దమ్మా అన్నట్టుగా భీతి నడుస్తూ భీతా సుదృక్ విధాయాస్యం, బంధించడం చూసినటువంటి కృష్ణుడు వేషంలో ఉన్న గోపిక భీత భయం నటిస్తూ, తల్లి యశోదకి కృష్ణుడు ఆనాడు ఏ విధంగా భయపడ్డాడో ఆ విధంగా భయాన్ని నటిస్తూ విధాయాస్యం భేజే భీతి విడంబనం అట్లా అభినయించుతూ ముఖాన్ని కప్పేసుకుని అమ్మ వద్దమ్మ కొట్టద్దమ్మా, అమ్మ కట్టేద్దమ్మా అన్నట్టుగా భీతి విడంబనం అట్టా భయాన్ని నటిస్తూ దుష్ట సంహారం చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడే మనల్ని అందరినీ కాపాడుతున్నాడు ఆ బాల్య లీలల్లో. ఏవం కృష్ణం పృచ్ఛమాన బృందావనలతాస్తరూన్ యచక్షతవనోద్దేశే పదాని పరమాత్మనః. ఈ విధంగా అనేక ప్రాంతాలలో అనేక చోట్ల అలా విహరిస్తూ అన్వేషిస్తూ వెతుకుతూ పరీక్షిస్తూ పరిశీలిస్తూ వెళ్తున్నటువంటి గోపకాంతలకి కృష్ణ పరమాత్ముడి యొక్క పాద పద్మాల యొక్క చిహ్నాలు కనిపించాయి. ఏవం కృష్ణం పృచ్ఛమాన, ఈ విధంగా కృష్ణుణ్ణి అడుగుతూ, పృచ్ఛమాన అంటే అడుగుతూ, అమ్మా మల్లేపదల్లారా మీ దగ్గర ఉన్నాడా, ఓ వనస్పతుల్లారా మీ దగ్గర ఉన్నాడా, జింకల్లారా నువ్వేమన్నా చూసావా, తీగల్లారా మీరేమన్నా చూసారా. బృందావన లతాస్తరున్, బృందావనంలో ఉన్నటువంటి ఆ వనంలో వన పరిసరాల్లో ఉన్న లతలని తరువులని వృక్షాలని అందరినీ ప్రశ్నించారు.
ఎవరిని అడగకూడదు అందరిని అడిగారు. వాళ్ళ అవేం చెప్పరు, సమాధానం చెప్పేవి కాదు. అయినా సరే అడిగారు. యచక్షత వనోద్దేశే, అలా సంచరిస్తూ విహరిస్తూ అన్వేషిస్తూ, ఇన్వెస్టిగేషన్ ఇంకా ముందు ముందు ఉంది. ముందు ముందు శ్లోకాల్లో బ్రహ్మాండమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఏమి ఇన్వెస్టిగేషన్, నిజంగా అద్భుతమైనటువంటి పరిశీలన అంతా కూడా ఓ రీసెర్చ్. వాళ్ళ యొక్క స్వామివారి యొక్క అడుగుజాడల్ని పరిశీలిస్తూ వాళ్ళు ఎంత అన్వయం చేసుకుంటారంటే అద్భుతంగా ఉంది. అట్లాంటి వన ప్రదేశంలో పదాని పరమాత్మన, పరమాత్ముని యొక్క పద చిహ్నాలు కనిపించాయి. అంటే స్వామి కాస్త అనుగ్రహించాడు వీళ్ళ బుద్ధికి. ఎందుకంటే ఇప్పటికీ ఎంతో కష్టపడ్డారు కాబట్టి పదాలు చూపించాడు ఆ స్వామి వారి యొక్క పద చిహ్నాలు. ఎట్లాంటి పద చిహ్నాలు అవి? పదాని వ్యక్తమేతాని నందసూనోర్మహాత్మన, నందసూనుడు నందుని యొక్క కుమారుడైనటువంటి మహాత్ముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క పాద చిహ్నాలుగా వ్యక్తం ఏతాని చూడంగానే గుర్తుపట్టేశారు. ఎందుకంటే ఎవరికీ ఉండనటువంటి పాద చిహ్నాల గుర్తులు ఆ స్వామికి ఉంటాయి. లక్ష్యంతే ధ్వజాంభోజ వజ్రాంకుశయవాదిభిః, వజ్ర అంకుశయవ ఆదిభిః. ధ్వజము, ధ్వజ అంభోజ, అంభోజం అంటే పద్మము, ఓ పక్కన ధ్వజం పెద్ద జెండా గుర్తు ఒకటి ఉంటుంది, ఆ తర్వాత పద్మం గుర్తుంటుంది. అంభోజ వజ్ర అంకుశ, వజ్రం గుర్తుంటుంది, అంకుశం గుర్తుంటుంది. అంకుశము అంటే ఏనుగుని మావటివాడు నిగ్రహించేటువంటి ఆయుధం అంకుశం. వజ్ర అంకుశ యవ ఆదిభిః, యవలు మామూలుగా ధాన్యాలు, యవధాన్యాలు. ఆదిభి అంటే మొదలైనటువంటి ఇవే కాకుండా ఇతరత్ర ఏవైతే స్వామి వారి పాద చిహ్నాల్లో ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి. ఇంకా హలం కూడా ఉంటుంది. ఆ హలము మొదలైనటువంటి రేఖలన్నీ స్పష్టంగా గోచరించాయట వాళ్ళకి ఆ వన ప్రదేశంలో, ఆ ఐసక తిన్నల్లో. ఆ ప్రాంతంలో చూడంగానే ఇది స్వామివారి యొక్క పాదం. అందులో 7 సంవత్సరాల బాలుడి యొక్క పాదం ఈజీగా గుర్తుపడతారు కదా, మిగతా వాళ్ళందరూ పెద్దవాళ్ళే. కాబట్టి ఆ బాలుడి యొక్క గుర్తులు, ఆ పాద చిహ్నాలు కనిపించాయి. వెంటనే గుర్తుపట్టేసి తైస్తైః తైస్తైః పదైస్తత్ పదవీమన్విచ్ఛన్త్యోగ్రతో బలాః వధ్వా పదైః సుప్రుక్తాని విలోక్యార్తాః సమబ్రువన్. అలా ఆ పాద చిహ్నాలను బట్టి గోపికాంతలందరూ కూడా కృష్ణుని వెతుకుతూ వెతుకుతూ అగ్రతో అబలా, ఆ గోపకాంతలతో ఇంకాస్త ముందుకు వెళ్ళారు. ఇదిగో ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ గుర్తులు, ఇక్కడ గుర్తున్నాయి. అక్కడక్కడ ఆ ప్రభువు యొక్క పాదముద్రలతో పాటు వెళ్తూ 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 వాళ్ళు వధ్వాహ పదైః సుప్రుక్తాని విలోక్య ఆర్తాః. ఒక్కసారిగా అందరూ కాస్త షాక్ అయిపోయారు, ఆశ్చర్యపోయారు. ఏంటి ఆశ్చర్యం అంటే మరొక గోపకాంత యొక్క పద చిహ్నాలు కూడా కనిపించాయి ఈయనతో పాటు. వధ్వాహ, వధ్వాహ అంటే వధువు అంటే పెళ్లి కూతురు ఒక్కతే కాదండి, వధువు అంటే స్త్రీ అని అర్థం, కోడలు అని అర్థం, కొత్త పెళ్లి కూతురు అని అర్థం. వధ్వాహ పదైః, వధ్వాహ పదై మరొక గోపకాంత, ఒక కాంత యొక్క స్త్రీ యొక్క అడుగుజాడలు కూడా కనిపించాయి. వధ్వాహ పదై, ఈయన పాదగుర్తులు ఎట్లా ఉన్నాయో వాళ్ళకి తెలుసు, మరొక కాంత యొక్క పాద చిహ్నాలు కూడా కనిపించాయి. వధ్వాహ పదై సుప్రుక్తాని విలోక్యార్తా సమబ్రువన్. ఆ తరుణి యొక్క కాలి గుర్తులు కూడా ఉండటం గమనించి వాళ్ళు ఆర్తాః, ఆశ్చర్యపోయి వ్యాకుల చెందారు. ఒక్కసారి వ్యాకుల చెంది ఆశ్చర్యపోయి సమబ్రువన్, ఇక వాళ్ళలో వాళ్ళు చర్చించుకోవడం మొదలు. చూడండి చూడండి చూడండి, కృష్ణుడి పాదాలతో పాటుగా మరొకరి పాదాలు గుర్తున్నాయి, ఎవరో అదృష్టవంతురాలు అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా చర్చించుకోవడం మొదలు పెట్టారు. ఇక్కడ మనం ఈ శ్లోకంతో బృందావన లక్ష్మీదేవి అయినటువంటి రాధాకృష్ణుల యొక్క విషయానికి మనం ఈ రోజుతో ప్రారంభించుకున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై రాధాకృష్ణ గోవింద కీ జై. గోపికా కాంత స్మరణ గోవింద గోవింద. రాధాకృష్ణుల యొక్క ప్రేమతత్వాన్ని, వారి యొక్క అన్యోన్యాన్ని మరికొన్ని శ్లోకాలలో వివరిస్తారు స్వామి. అంటే ఈ గోపకాంతలకు ఉన్నటువంటి గర్వము అహంకారము కూడా లేనటువంటి అదృష్టవంతురాలు శ్రీకృష్ణ పరమాత్మని యొక్క భక్తికి, అనన్యమైనటువంటి భక్తికి ఉదహరించబడినటువంటి దివ్య స్త్రీ రాధాదేవి. ఆ రాధామాత యొక్క అనన్యమైనటువంటి భక్తి ఎలా ఉంది, వారిద్దరి యొక్క రాసక్రీడలు ఎలా ఉన్నాయనేటువంటి, గోపకాంతలు ఎలా పసిగట్టారు అనేటువంటి రాబోయే శ్లోకాలలో రేపు మనం చెప్తున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.